హాయ్ అండి. సో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో చాలామంది మోడల్ పేపర్ అడుగుతున్నారు. ఇంకా గవర్నమెంట్ ఎలాంటి మోడల్ పేపర్ రిలీజ్ చేయలేదు. ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి కూడా మనకి చెప్పలేదు. ప్రస్తుతానికైతే అందరూ 11 పేపర్స్ అంటే పేపర్ 1 పేపర్ 2 ఉన్నాయనుకుంటున్నాం. ఏమో చెప్పలేం ఫ్యూచర్లో ఏమవుతుందో. మరి 11 పేపర్స్ పెడతారా, 6 పేపర్స్ పెడతారా, ఒకటే పేపర్ కండక్ట్ చేస్తారా అన్నది మనకి కంపల్సరీగా క్లారిటీ రావాలి గవర్నమెంట్ నుంచి. ఎప్పుడైతే మనకు ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మనకి అప్డేట్ చేస్తారో వెంటనే మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. సరే, ఈరోజు కోఆర్డినేట్ జామెట్రీ, కొంతమందికి కోఆర్డినేట్ జామెట్రీ సిలబస్ కూడా అయిపోయి ఉండొచ్చు. సో ఈ చాప్టర్ అనగానే ఒక ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. సో దాన్ని డిస్కస్ చేద్దాం. సో ఏంటది? ఫైండ్ ద పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్, ఫైండ్ ద పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ which is equidistant from 2, -5 and -2, 9. What are they asking? They are asking a point. So where it is? It is on the x-axis. And how it was? To find out that point, we need certain hint. What is that hint? It is equidistant from 2, -5 and -2, 9. x-axis మీద ఉందంట ఆ పాయింట్. అది మళ్ళీ ఈ రెండు పాయింట్లకి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది. అంటే ఆ పాయింట్కి 2, -5కి మధ్య ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో ఆ పాయింట్కి -2, 9 అనే పాయింట్కి కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. సో టు ఫైండ్ అవుట్ దట్ పాయింట్ విచ్ ఈస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్, వీఆర్ గెటింగ్ వన్ హింట్ ఇన్ ద నేమ్ ఆఫ్ కండిషన్, దట్ ఈస్ దట్ పాయింట్ ఈస్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ దీస్ 2 పాయింట్స్. సో హౌ టు ఫైండ్ అవుట్ ద పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ బై యూజింగ్ దీస్ 2 పాయింట్స్. ఇక్కడ ఇంతగా ఆ పాయింట్ దేని మీద ఉంది? ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాయింట్ పి అనుకుందాం. ఇక్కడ పి, ఇది ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంది. ఈక్వల్ డిస్టెన్స్ 2, 5 అనే పాయింట్కి -2, 9 అనే పాయింట్కి ఈక్వల్ డిస్టెన్స్ చేస్తుంది. ఇది ఏ, దీని బి అనుకుందాం. అంటే ఏ నుంచి బికి ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో బి అనికి పికి అదే డిస్టెన్స్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ దీస్ 2 పాయింట్స్. ఇంతగా ఆ పాయింట్ ఏంటి? అసలు మనం ఏదైనా ఒక పాయింట్ కనుక్కోవాలంటే ఇండైరెక్ట్గా ఏం కనుక్కోవాలి? ప్రతి పాయింట్లో 2 కోఆర్డినేట్స్ ఉంటాయి, ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్. సో ఎక్స్, వై టుగెదర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ పాయింట్. మరి ఆ పాయింట్ ఎలా కనుక్కోవాలి? ఇక్కడ ఇంతకీ ఈ పాయింట్ ఎలాంటి పాయింట్? అది ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న పాయింట్. ఎక్స్ యాక్సిస్ మీద ఎప్పుడూ కూడా వై కోఆర్డినేట్ 0 ఉంటుంది. అదే వై యాక్సిస్ మీద అయితే ఎప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ 0 ఉంటుంది. సిన్స్ ద పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్, సో ద పాయింట్ కంపల్సరీ ఇన్ ద పాయింట్ వాట్ ఎవర్ కోఆర్డినేట్స్ ఆర్ దేర్, వై కోఆర్డినేట్ ఈస్ ఆల్వేస్ 0 వెన్ ద పాయింట్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. అంటే ఇప్పుడు మనం ఆ పాయింట్ సగం కనుక్కున్నట్టేగా. ఎందుకంటే పాయింట్ అంటే ఎక్స్, వై టుగెదర్ ఇస్ ఏ పాయింట్. అందులో నాకు వై తెలిసిపోయింది. సో ఒక సగం వచ్చేసినట్టే. వై కోఆర్డినేట్ 0 ముందుగానే తెలిసిపోయింది, ప్రాబ్లం చేయకుండానే. సో హియర్ ఐ ఫౌండ్ వై కోఆర్డినేట్ 0. ఎందుకని? ఆ పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నాడు అని క్లియర్గా చెప్పాడు కాబట్టి కంపల్సరీగా ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే ఆ పాయింట్లో వై కోఆర్డినేట్ 0 ఉంటుంది. వై కోఆర్డినేట్ 0 ఉంటేనే ద పాయింట్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. మరి ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ మనకు తెలియదు, ఇంకా అదే ఎక్స్ అనుకుందాం. సో ఇంతకీ ఆ పాయింట్ మనం ఏమనుకుందాం? ఏ పాయింట్ అయితే అడుగుతున్నాడు ఆ పాయింట్ని ఎక్స్, 0 బికాస్ ఇట్ ఈస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. లెట్ ద రిక్వైర్డ్ పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్, let the required point on the x axis ఏమనుకుందాం? p x, 0. మరి ఆ p అంటే మనం x ఒక్కడ కనుక్కుంటే వచ్చేసినట్టేగా. y కోఆర్డినేట్ ఆల్రెడీ 0 అయిపోయింది. ఇంకా x వాల్యూ ఒక్కడ కనుక్కుంటే సో ఆ వచ్చిన x వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే we come to know that what is the point which is on the x axis and equidistant from these 2 points. అది కనుక్కోవడానికి వాడు ఇస్తున్న హింట్, since it is equidistant from ఈ 2 పాయింట్స్ నుండి 2 ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంది. ఏ 2, -5 అండ్ బి -2, 9. మరి అంటే ఏకి పికి మధ్య డిస్టెన్స్ ఎంత అయితే ఉంటుందో బికి పికి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఏం చెప్పొచ్చు నేను? ఏపీ ఈజ్ ఈక్వల్ టు బిపి అని చాలా క్లియర్గా నేను మెన్షన్ చేయొచ్చు. సో ఏపీ ఈజ్ ఈక్వల్ టు బిపి. ఎప్పుడైతే ప్రాబ్లంలో ఈక్విడిస్టెంట్ అని గుర్తుంటుందో వెంటనే ఇది గుర్తుపెట్టుకోండి. ఓహో, ఏపీ ఈజ్ ఈక్వల్ టు బిపి. ఏదో సినిమాలో బాలకృష్ణ చెప్తాడు, సో నాకు బీపీ వస్తే ఏపీ వణుకుతుంది అని. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈక్విడిస్టెంట్ అనే పదం వినపడంగానే టక్కని ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ. ఆ పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే ఎక్స్, 0 అని,
ఆ పాయింట్ కనుక y యాక్సిస్ మీద కనుక ఉంటే అప్పుడు ఆ పాయింట్ మనం అనుకుంటాం 0, y. ఎందుకంటే y యాక్సిస్ మీద ఉంటే x 0 అయిపోతుంది. ఫస్ట్ది ఎప్పుడు x, రెండవది ఎప్పుడు y. సో మనం ఇప్పుడు y కనుక్కోవాలి. సో ఇక్కడ పాయింట్ x యాక్సిస్ మీద కాబట్టి సో x, 0. ఇప్పుడు AP is equal to BP అనే హింట్ ఉపయోగించుకుంటూ we can find out the value of x, then we get the point P. ఇప్పుడు AP అంటే A కి P కి డిస్టెన్స్, అలానే BP అంటే B కి P కి డిస్టెన్స్. నేను రబ్ చేస్తున్నాను ఇదంతా. Let us solve it now. AP is equal to BP అనే దాంతో మొదలు పెడదాం. AP is equal to BP. What is the formula to find out the distance between any two points? The formula is distance is equal to, already I think మీకు వచ్చే ఉంటుంది, square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. It is the formula to find out the distance between any two points in the plane. ఫస్ట్ ఏకి బీకి డిస్టెన్స్ కడదాం, తర్వాత బీకి పీకి డిస్టెన్స్ కడదాం, కడుతూ మధ్యలో ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టుకుందాం. ఇది మన కాన్సెప్ట్, ఇది హింట్ కాబట్టి. ఫస్ట్ ఏకి పీకి, ఏలో ఉన్న వాటిని x1 y1, పీలో ఉన్న వాటిని x2 y2, సబ్స్టిట్యూట్ దెమ్ ఇన్ ద ఫార్ములా. x2 మైనస్ x1 అంటే x మైనస్ ఈజ్ దేర్ ఇన్ ద ఫార్ములా, x1 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1, y2 0 minus is in the formula, y1 minus 5, one more minus వస్తుంది. To avoid the confusion put in the bracket. ఎప్పుడైతే రెండు సింబల్స్ ఇలా పక్క పక్కన వస్తాయో కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయకుండా నీటిలో బ్రాకెట్ లో పెట్టి మళ్ళీ మొత్తానికి హోల్ స్క్వేర్ విత్ రూట్ సింబల్. ఇప్పుడు మనకు అనేది ఏకి పీకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు బీకి పీకి కూడా డిస్టెన్స్ కట్టండి. సో వాట్ ఈస్ ద ఫార్ములా, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 ఇప్పుడు x1 y1 b x2 y2, x2 minus x1, x2 అంటే x minus is there in the formula, x1 అంటే minus 2, one more minus వస్తుంది, put in the small bracket whole square, y2 అంటే 0 minus 9 whole square. నేను a కి b కి, AP అంటే find the distance between a and p, substitute the coordinates in the formula, BP అంటే find the distance between b and p, substitute the coordinates in the formula and make it equal to symbol. Why did I take equal to symbol? Because that is equidistant from these 2 points. I am not saying, it is a given, problem లోనే అది ఇచ్చారు. సింప్లిఫై చేద్దాం. x మైనస్ 2, మరి xని 2ని సబ్ట్రాక్షన్ చేయలేం. x మైనస్ 2 అంటే ఎంత, మరి సబ్ట్రాక్షన్ చేయలేం. మరి ఏం చేయాలి సార్, దీని ఏ దీని బి అనుకుంటే మన చిన్ననాటి ఫార్ములా గుర్తొస్తుంది, a మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. కొంతమంది దీన్ని ఇలా రాస్తారు, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇలా చదవాలి, యాక్చువల్లీ మనకి ఈజీగా గుర్తుండడం కోసం ఇలా కూడా చదువుకోవచ్చు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అనే ఫార్ములా సహాయంతో ఎక్స్పాండ్ చేయండి. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, b square అంటే 2 square, 2ab 2 into a into b, put in the bracket 2 into x into 2. నెక్స్ట్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్, రెండు సింబల్స్ ఇలా పక్క పక్కన వస్తే మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 0 ప్లస్ 5 హోల్ స్క్వేర్ విత్ రూట్ సింబల్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా సో ఎక్స్ ఫస్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్, 0 మైనస్ 9 సబ్ట్రాక్షన్ చేస్తే 9, 0కి వాల్యూ ఉండదు ఎడిషన్లో సబ్ట్రాక్షన్లో, కానీ దానికి ఏ సింబల్ ఉంటే అది మైనస్ 9 హోల్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4, 2 2s are 4 into x 4x, 0 ప్లస్ 5 5 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ సైడ్. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఎక్స్ అండ్ 2 ఎడిషన్ ఈజ్ నాట్ పాసిబుల్, మనకి ఎక్కడ కూడా అక్కడ యాడ్ చేయలేం మనం. సో ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్, 2ab ప్లస్ 2ab 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 ప్లస్ మైనస్ 9 హోల్ స్క్వేర్. హోల్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ మల్టీప్లైంగ్ దట్ నెంబర్ ఇట్ సెల్ఫ్ 2 times. మైనస్ 9 అనే దాన్ని 2 times మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, 9 9s are 81. గుర్తుపెట్టుకోండి, మైనస్ ని స్క్వేర్ చేస్తే ఎప్పుడు ప్లస్ అయిపోతుంది, 9 స్క్వేర్ అంటే 81. కొంతమంది మైనస్ 81 అనుకుంటారు, కాదు, మైనస్ ని స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది. నౌ ఎక్స్ స్క్వేర్ minus plus 4 minus 4x, 5 square is nothing but 25. Here x square, 2 square 4, 2 2s are 4 into x 4x plus 81. Simplify it. Any like terms are there, you can add, you can subtract. X square ఒకటే x square, next x ఆర్డర్ రాసుకోండి, 4x, లాస్ట్ లో కాన్స్టెంట్స్ 4 plus 25 we can add 29. ఇక్కడ x square only 4x, 4 plus 81 85. Is there any further simplification? Is it possible to add or subtract any 2 terms? No. Out of 3 terms no 2 terms are alike. ఈ మూడిట్లో ఏ రెండు కూడా లైక్ టర్మ్స్ కావు, యాడ్ చేయడానికి కానీ సబ్ట్రాక్షన్ చేయడానికి కానీ.
ఇక్కడ కూడా అంతే. ఈ మూడిట్లో ఏ రెండు కూడా లైక్ టర్మ్స్ కావు, యాడ్ చేయడానికి కానీ సబ్ట్రాక్షన్. మరి ఏం చేయాలి, ఇంకా ట్రాన్స్పోజింగ్ చేసుకోవాలి. అంతకన్నా ముందు ఈ రూట్ సింబల్స్ క్యాన్సిల్ అవ్వాలి. మరి రూట్ సింబల్స్ క్యాన్సిల్ అవ్వాలంటే సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అని కనుక చేస్తే అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 29 విత్ రూట్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 85 విత్ రూట్ హోల్ స్క్వేర్. ఇప్పుడు రూట్ స్క్వేర్ క్యాన్సిల్, రూట్ స్క్వేర్ క్యాన్సిల్. కేవలం రూట్ సింబల్ క్యాన్సిల్ అవ్వటానికే ఆ థాట్ తోనే ఐ గాట్ ఐడియా టు డూ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. చాలా మందికి డౌట్ వస్తుంది, రూట్ సింబల్ స్క్వేర్ ఎందుకు క్యాన్సిల్ అవుతాయని. ఇప్పుడు చూడండి, రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఉంది అంటే రూట్ స్క్వేర్ క్యాన్సిల్. అది ఎట్లా, ఏమి లేదండి, రూట్ అంటే పవర్ 1/2కి సింబాలిక్ రిప్రజెంటేషన్ అనమాట. పవర్లో ఉన్న 1/2, పవర్లో 1/2 కనుక ఉంటే దానికి సింబాలిక్ రిప్రజెంటేషన్ రూట్. ఇప్పుడు చెప్పండి, హోల్ పవర్ 2, అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతుందిగా, ఎక్స్ పవర్ 1 అంటే ఎక్సేగా అది. సో సింపుల్గా ఇదంతా చెప్పకుండా రూట్ స్క్వేర్ ఉంటే క్యాన్సిల్ అయిపోతుంది అంటారు. సో అది గుర్తుపెట్టుకోండి. అలానే క్యూబ్ రూట్ వేరు, మళ్ళీ క్యూబ్ రూట్కి క్యూబ్కి క్యాన్సిల్ అవుతుంది, 1/3 ఉంటుంది అనమాట. సో ఫైనల్లీ వాట్ ఐ హ్యావ్ నౌ, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 29 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 85. Get all x terms one side, constants other side. X square minus 4x plus x square changes minus x square, because if you get it from RHS to LHS, the symbols will be changed. Plus 4x changes as minus 4x. Already 85 is here. From LHS, try to transpose the plus 29 minus 29. Plus x square minus x square will be cancelled. ఎందుకని x square minus x square ఎంత 0. Minus 4x minus 4x both are having same symbol. అలా సేమ్ సింబల్ అంటే యాడ్ చేసి అదే సింబల్ పెడతాం. మైనస్ 8x, 85లో నుంచి 29 సబ్ట్రాక్షన్ చేయండి. బారో 15లో 9 తీస్తే 6, ఇక్కడ 7 ఉంటుంది, 56. ఐ నీడ్ ఎక్స్ వాల్యూ. చాలా మంది తొందరలో -8 అవతలకు వస్తే +8 అనుకుంటారు. కాదండి, -8 ఎక్స్కి ఎలా ఉందో చూసుకోవాలి ఫస్ట్. మధ్యలో మీరు కనుక మధ్యలో ప్లస్ సింబల్ కానీ మైనస్ సింబల్ ఉన్నప్పుడైతే అప్పుడు ఈ -8 అవతలకు వస్తే ప్లస్ అవుతుంది. కానీ ఇది క్లోజ్గా ఉంది, చాలా దగ్గరగా ఉంది, అంటే నో సింబల్ బిట్వీన్ దెమ్, అంటే మల్టిప్లికేషన్ ఫామ్. మల్టిప్లికేషన్ ఫామ్లో అక్కడ 8 ఉందా -8 ఉందా అనవసరం, ఏది ఉన్నా డైరెక్ట్గా డివిజన్ ఫామ్ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 56 బై -8, 8 7s are. సో అక్కడ ఏది ఉన్నది అనవసరం మనకి, ఇంక్లూడింగ్ ద సింబల్. సో అదే సింబల్ యాజ్ ఇట్ ఈస్గా డివిజన్ ఫామ్ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -7. సో దట్ మైనస్ బిలాంగ్స్ టు ద న్యూమరేటర్. మొత్తం మీద ఎక్స్ వచ్చింది. ఇందుకు మనం ఏం కనుక్కోమన్నాడు, ఒక పాయింట్ కనుక్కోమన్నాడు. ఏంటి ఆ పాయింట్, ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న పాయింట్. అది కనుక్కోవడానికి ఏం హింట్ ఇచ్చాడు, 2 పాయింట్లకు ఈక్వల్ డిస్టెన్స్ లో ఉందని చెప్పాడు. ముందుగానే చెప్పాను, ప్రాబ్లం స్టార్ట్ చేయకముందే పాయింట్ అంటే 2 కోఆర్డినేట్స్ ఉంటాయి, ఎక్స్ వై. అందులో మనకి వై కోఆర్డినేట్ ముందుగానే తెలిసింది, అది 0 అయిపోయింది. ఎట్లా, బికాస్ ద పాయింట్ లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. అది ఎక్స్ యాక్సిస్ మీద ఉండటం మూలంగా మనకి ముందుగానే కనుక్కున్నాం, అందులో వై కోఆర్డినేట్ కంపల్సరీ 0 ఉంటుంది. కావాల్సిన ఎక్సే, x వచ్చిందిగా. therefore the point on the x axis is equal to p minus 7 comma 0. It is the required point on the x axis which is equidistant from the given 2 points. చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనకి ఎక్కువగా 4 మార్క్స్ ఎక్కువ ఇస్తున్నారు. ఇక్కడ ఈక్విడిస్టెంట్ అనగానే గుర్తుపెట్టుకోవాలి, ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ. ఏకి పీకి డిస్టెన్స్ కడుతూ బీకి పీకి డిస్టెన్స్ కడుతూ ఈక్విడిస్టెంట్ అన్నాడు కాబట్టి ఆ రెండు మధ్య ఈక్వల్ టు సింబల్ పెట్టుకుంటూ జాగ్రత్తగా మీరు సింప్లిఫై చేసుకుంటూ వస్తే యూ విల్ గెట్. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఆ పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద వై యాక్సిస్ మీద ఉండటం మూలంగా ఒక కోఆర్డినేట్ మనకు ముందుగా తెలుస్తుంది. ఎక్స్ యాక్సిస్ మీద అయితే x, 0 కేవలం x కనుక్కోవాలి. అదే y యాక్సిస్ మీద అయితే 0, y అక్కడ కేవలం y కోఆర్డినేట్ కనుక్కోవాలి. సో మరో వీడియోలో ఇంకో ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.